ఒక ఐలాండ్ లో 40 మంది మగవాళ్ళు 4 ఆడవాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాంటి ఐలాండ్ లో బ్రతకడం అనేది చాలా కష్టమైనది. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆధిపత్యం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు వారి మధ్య గొడవ అనేది మొదలవుతుంది. అప్పుడు చివరిగా బాబ్ అనే వ్యక్తి అక్కడున్న ప్రజలకు లీడర్ అవుతాడు. ఆ రోజు నుండి ప్రతి ఒక్కరి చేత చాలా ఎక్కువగా పనులు చేయించుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా సరే తనకు ఎదురు తిరిగి మాట్లాడితే బాబ్ తన మనుషులతో వారిని చంపేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకరోజు 4 మహిళలు నది దగ్గర బట్టలు ఉతుకుతున్న సమయంలో టామ్ తన గ్యాంగ్ తో వచ్చి అక్కడున్న బాబ్ మనుషుల మీద దాడి చంపేస్తారు. ఆ తర్వాత తమకు స్వేచ్ఛ లభిస్తుందని చెప్పి అక్కడ బానిసగా ఉన్న మహిళను తమతో పాటు వచ్చమని అడుగుతారు. దాంతో వారు కూడా టామ్ గ్యాంగ్ తో వెళ్లిపోతారు. అలా వారందరూ కూడా తప్పించుకొని వేరొక చోట్లో తల దాచుకుంటారు. అయితే తమకంటూ మంచిగా ఆహారం నీళ్లు దొరుకుతాయి. ఆ రోజు నుండి రాత్రి వారంతా కూడా చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఇదంతా కూడా వారికి చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక మరుసటి రోజు టామ్ గ్యాంగ్ ఆ చోటు వదిలి వెళ్లిపోవాలని భావిస్తారు. ఎందుకంటే బాబు మనుషులు తమ కోసం వెతుక్కొని ఖచ్చితంగా వస్తారని వారికి బాగా తెలుసు. కాకపోతే ఇదేది కూడా గ్యాంగ్ లో ఉన్న ఒక మహిళకు నచ్చదు. ఇప్పుడు గానీ వారు భయపడి తప్పించుకోవాలని చూస్తే జీవితాంతం అదే భయం వెంటాడుతుందని ఆమె భావిస్తుంది. కాబట్టి తప్పించుకునే ఆలోచన పక్కన పెట్టి వారి మీద తిరిగి దాడి చేయాలని గ్యాంగ్ లో ఒక వ్యక్తిని చంపేస్తానని బెదిరిస్తూ మాట్లాడుతుంది. మొదట్లో ఈ విషయం టామ్ కి నచ్చదు. మరి ఇప్పుడు ఆ మహిళ చెప్పిన విధంగా టామ్ చేస్తాడో లేదో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్.